I think I know she like it 'cause you గైస్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఆ వీడియో ఎట్లా ఎడిట్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఈజీగా మీరు ఈ స్టేటస్ ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇంతవరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అండ్ గైస్ అయితే మీరు ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసేసి 9:16 అయితే సెలెక్ట్ చేయండి. అండ్ 9:16 సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదో ఒక పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. పిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత గైస్ దాన్ని కొంచెం అయితే డ్రాగ్ చేయండి. అండ్ కొంచెం అయితే డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి = మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఈ పిక్ ఏదైతే ఉందో దాన్ని జూమ్ చేయండి గైస్. జూమ్ చేసి మన స్క్రీన్ మొత్తానికి అయితే దీన్ని అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నేను పూర్తిగా అయితే దీన్ని అడ్జస్ట్ చేశాను గైస్. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ట్యాప్ చేయండి గైస్. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్రైట్నెస్ అనేది కొంచెం లో అయితే చేయండి గైస్. అండ్ లో చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ మరలా ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫిల్టర్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్తే ఇక్కడ మనకి 18th ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. 18th ఆప్షన్ పైన అయితే ట్యాప్ చేయండి. అండ్ 18th ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇవన్నిటిని అయితే కొంచెం అయితే అడ్జస్ట్ చేయండి గైస్. ఇట్లా ఓకే, కొంచెం మనకి పిక్ అన్నది అయితే కొద్దిగా గ్లోగా అయితే కనబడేలాగైతే చిన్నదైతే తగ్గించండి. ఓకే, ఈ విధంగా తగ్గించిన తర్వాత నెక్స్ట్ లేయర్స్ మీద ట్యాప్ చేయండి గైస్. లేయర్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ స్క్రీన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదేం లేదు, ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఫుల్ స్క్రీన్కి అయితే దీన్ని అడ్జస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది గైస్, దానిపైన ప్రెస్ చేయండి. అండ్ దీన్ని ఎనేబుల్ చేస్తే చాలు మనకి ఇక్కడ కలర్ అంతా అయితే పోతుంది కదా. ఒకవేళ గ్రీన్గా పోయినట్లయితే ఇక్కడ మీరు బ్లూ పెట్టండి గైస్. బ్లూ అయితే ఉండాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లూ మొత్తం అంతా కూడా అయితే పోగొట్టేసేయండి. మీకు ఇంకా ఎక్కువ వీడియో కానీ కావాలనుకుంటే 3 లైన్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ చేసి దీన్ని ఇంకా పక్కకి జరుపుకోండి. నాకైతే ఒక 12 సెకండ్స్ ఇదైతే నాకు సరిపోతుంది కాబట్టి నేనైతే ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత దీన్ని ఏం లేదు గైస్, మీరు షేర్ మీద ట్యాప్ చేసేసి ఈ వీడియోని అనేది మీరు ఎక్స్పోర్టింగ్ అయితే చేయండి. మనకి ఎక్కువ టైం అయితే పడదు, చిన్న వీడియో కాబట్టి. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత బ్యాక్కి రండి గైస్. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత మరొక కొత్తది అయితే తీసుకోండి మీరు ఇంకొకటి. అండ్ తీసుకున్న తర్వాత సేమ్ గైస్ మీరు స్టార్టింగ్లో ఏదైతే ఒక పిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నారు కదా, సేమ్ పిక్ని మరలా అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. నేనైతే మరలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని జూమ్ చేయండి గైస్. సేమ్ ఎట్లా అయితే స్టార్టింగ్లో మీరు జూమ్ చేసుకున్నారో అట్లా స్క్రీన్ మొత్తానికి అయితే మరలా అడ్జస్ట్ అయితే చేయండి. ఓకే, నేను అడ్జస్ట్ అయితే చేశాను. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. అండ్ దీన్ని మళ్ళీ ఫుల్గా అయితే డ్రాగ్ చేయండి. అండ్ డ్రాగ్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను గైస్. ఆ ఎఫెక్ట్ అనేది అయితే ఈ విధంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత దీన్ని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫుల్ స్క్రీన్ అయితే చేయండి గైస్. ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి స్క్రీన్ అన్న బటన్ అయితే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే చాలు మొత్తం అంతా కూడా అయితే మనకి కలర్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీనిపైన మరలా ట్యాప్ చేసి డూప్లికేట్ చేసేసి దీన్ని ఎట్లా ముందుకైతే పెట్టండి గైస్. మళ్ళీ దీనికైతే అడ్జస్ట్ చేయండి. మనకి వీడియో మొత్తానికి రావాలి కాబట్టి అడ్జస్ట్ చేయండి. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద ట్యాప్ చేయండి. లేయర్స్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకున్నామో ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేయండి గైస్. అండ్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసేసి ఇక్కడ మనకి క్రోమాకీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్, దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే చాలు మనకి ఏదైతే గ్రీన్ కలర్లో ఉంటుందో అది మొత్తం కూడా పోతుందన్నమాట. ఇప్పుడు మనం ప్లే చేసి చూసినట్టయితే మొత్తం అంతా కూడా అయితే పోతుంది గైస్. ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్లోకి అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి గైస్. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఇట్లా రొటేట్ అయితే చేయండి. అండ్ రొటేట్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ మొత్తానికి అయితే అడ్జస్ట్ చేయండి. అండ్ దీన్ని వచ్చేసరికి కిందకు వచ్చేసి బెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే చాలు మొత్తం అంతా కూడా అయితే మనకి పోతుంది గైస్. అండ్ దీన్ని మళ్ళీ ఒకసారి అయితే క్లిక్ చేసేసి 3 లైన్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ క్లిక్ చేశారనుకోండి, ఇది మనకి సరిపోదు కాబట్టి దీన్ని ఇట్లా ముందుకైతే పెట్టేసేయండి. ముందుకు పెట్టేస్తే మనకి ఓవరాల్గా అయితే సరిపోతుంది గైస్. ఈ విధంగా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు.